వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. కడప జిల్లా రాజంపేటలో పీర్ల చావిడి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని నాగలమాను వీధిలో ఉన్న పీర్ల చావిడి ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సెక్షన్ 144 అమలు చేశారు. గత నెల 29వ తేదీన సర్వే నంబర్ 981/1A3 స్థల వివాదంపై రెండు వర్గాలకు చెందిన కొందరు గుంపులుగా చేరి వాగ్వాదానికి ప్రయత్నించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట టౌన్ సిఐ బి నాగార్జున మాట్లాడుతూ 5గురికి మించి గుమికూడటం, ర్యాలీలు, నిరసనలు, శాంతి భద్రతకు భంగం కలిగించే కార్యక్రమాలు నిషేధించబడినట్లు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా కేసు అనేది చాలా పవర్ఫుల్. సోషల్ మీడియా కేసులు ఇరుక్కుంటే బెయిల్ రాదు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఎవరే కానీ రూముల్లో ఉండి పోస్ట్ చేయొద్దండి. మతాలను రెచ్చగొట్టే విధంగానో, హిందూ మతాన్నో లేకపోతే ముస్లిం మతాన్నో రెచ్చగొట్టే పోస్టులు చేస్తే ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చూస్తున్నారు, చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంతవరకు తెచ్చుకోవద్దండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు గారు మాకు చెప్పండి. మేము మా లిమిట్స్లో ఏదైతే ఉంటుందో ఆ పరిష్కార మార్గానికి మేము ప్రయత్నిస్తాం. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పాలా? మీకేమా చాలా క్లియర్ ఉన్నారు. రెచ్చగొట్టే పనులు మాత్రం చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. మా పనులు కూడా అట్లే ఉంటాయి. మళ్ళీ చూస్తారు, రియల్గా చూస్తారు. మాకే ఉద్యోగం చూస్తారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో కీలక పాత్ర పోషిస్తున్న స్కీమ్ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేయడంలో స్కీమ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా పెంచలేదని వారు ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలతో అదనపు పనులు చేయించుకుంటున్నారని, కొత్త యాప్లు, బాధ్యతలు అప్పగిస్తున్నారని, కానీ అందుకు తగిన వేతనాలు లేదా సౌకర్యాలు కనిపించడం లేదని విమర్శించారు. ఇటీవల అంగన్వాడీల ఆందోళన సందర్భంగా సంబంధిత మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆశాలకు మధ్యాహ్న భోజన కార్మికులు స్కీమ్ వర్కర్స్ అందరికీ జీతాలు పెంచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా చేస్తున్నాము. అయితే అంగన్వాడీలకు సంబంధించి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన మార్చి 2వ తేదీ హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మేము జీతాలు పెంచుతాం అంగన్వాడీలకు, త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడని. కానీ జీతాలు పెంచకపోగా కొత్త యాపులు తెచ్చి అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి. 11,500 జీతంతో అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినీ వర్కర్స్ కొంతమంది ఇంకా మెయిన్ వర్కర్స్ గా గుర్తించలేదు. అలాగే అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉంటే కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ల వలన ప్రమోషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో తీవ్ర విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి అనంతరం హతమార్చినట్లు ఓ పోలీస్ కానిస్టేబుల్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు భోజనం ఇచ్చి బాలిక ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో లైంగిక దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన రిజర్వేషన్ హఠావో నినాదాన్ని నిరసిస్తూ కడప నగరంలో 7 రోడ్ల కూడలిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిజర్వేషన్ హఠావో ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నాయకులు, సభ్యులు నగరంలోని 7 రోడ్ల కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో గోకుల్ లాడ్జ్ సర్కిల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు కావచ్చు, లేదా ఐడిల్ క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అనే కాక్రోచ్ పార్టీ లాంటి ఆకతాయిలు కావచ్చు, లేదంటే దేశ విద్రోహ శక్తులు కావచ్చు. జనాభాలో 85% ఉన్నటువంటి బీసీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంటే ఎంతో కొంత అమలవుతున్నాయి. దానికి మేము ఎలాగో సంతృప్తి పడుతున్నాం. అలాంటి టైంలో రిజర్వేషన్ హటావో అని నినాదం ఇవ్వడం గతంలో చూశారు. జంతర్ మంతర్లో ఢిల్లీ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించారు. అదే తరహాలో ఇంకొక ఐడి క్రియేట్ చేసి రిజర్వేషన్ హటావో అంటున్నారు. మా రిజర్వేషన్ల జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. మీలాంటి కాక్రోజులు కానీ లేదంటే క్రిమి కీటకాలు దేశంలో చొరబడ్డాయి. వాటిని ఎలా నిర్మూలించాలో, ఎలా కట్టడి చేయాలో కూడా దేశ ప్రధానికి తెలుసు. ఈ దేశ ప్రధాని బీసీ అయినందున మీరు ఇలాంటి ఉద్యమాలు తెరలేపుతారా? మత విద్రోహ శక్తులు మీరు వచ్చి ఇలాంటి రిజర్వేషన్ కావచ్చు, లేదంటే నీట్ కావచ్చు, ఎక్కడే కానీ నీట్కు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారా? మరి రిజర్వేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? దేశంలో రిజర్వేషన్ తీసేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా కులాలను తీసేయాలి. ఈ కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రిజర్వేషన్కు వ్యతిరేకులకు మేము ఖచ్చితమైనటువంటి వ్యతిరేకులము. రిజర్వేషన్ మద్దతుదారులము. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సంఘాలన్నీ పెట్టుకొని ప్రతిరోజు మేము మా గలాన్ని ప్రభుత్వాలు వినిపిస్తుంటే ఈరోజు ఒక ఐడి క్రియేట్ చేసుకొని మీరు హటావో అంటారా? ఏ సోప్ చల్తానా, ఏ భారత్ ఇసే క్యా భీ కర్ సక్తా నహీ, కుచ్ భీ కర్ సక్తా నహీ. సో అలాంటి వ్యక్తులకు మేము పక్కా వెనకాల ఉన్నాం. అలాగే జాతీయం చేయాలి. ఏమి చేయాలి? రిజర్వేషన్లు వద్దు అన్నటువంటి వాళ్ళకి మేము చెప్తున్నాం. రిజర్వేషన్ హటావో అన్న వానికి చెప్తున్నాం. రిజర్వేషన్లు వద్దు అన్నప్పుడు భూములు జాతీయం చేయండి, ఉద్యోగాలు జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ దామాషా ప్రకారం మాకు ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ముఖ్యమంత్రి సీట్లు కానీ బీసీలో జనాభా దామాషా ప్రకారం కేటాయించండి. అప్పుడు అనండి రిజర్వేషన్ హటావో అని. అంతవరకు కనుక హటావో గిటావో అంటే కనుక మాత్రం ఒప్పుకునేది లేదు. Thanks for watching. Follow for more updates. Rayalaseema News. Jai Rayalaseema.